ఎల్సిలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఆ కవిత్వం రాయడంలో ఉన్న నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో అనే విషయం మీద ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అవునండి. నమస్కారం. అంటే కవిత్వం అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఒక సాధారణ వాక్యాన్ని తీసుకుని దాని ముక్కలు చేసి చిన్న చిన్న పంక్తులుగా విడగొడితే అదే కవిత్వం అనుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అది చాలా తప్పు ఆలోచన. కవిత్వమనేది కేవలం పంక్తుల విభజన కాదు. అదొక సంగీతపరమైన లయ, అలాగే భావోద్వేగాల ప్రతిధ్వని. రైట్. సో ఒక కవితను అద్భుతంగా ఎలా మల్చాలో ఈ సుదీర్ఘ చర్చ ద్వారా మనం విశ్లేషిద్దాం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దామసలు. 100 పేజీల నవల చదివినప్పుడు కలగని ఒక బరువైన భావోద్వేగం కేవలం 10 పదాలున్న ఒక చిన్న కవిత చదివినప్పుడు ఎలా కలుగుతుంది? అదొక అద్భుతమైన ప్రక్రియ. ఒక ఆర్కిటెక్ట్ ఒక భవనాన్ని నిర్మించడానికి పునాది, ఇటుకలు, గాలి వెలుతురు వచ్చే ఖాళీ స్థలాలను ఎంత ఖచ్చితత్వంతో లెక్కవేస్తాడో, ఒక కవి కూడా అక్షరాలను, పదాలను, ముఖ్యంగా 2 పదాల మధ్య ఉండే నిశ్శబ్దాన్ని అంతే ఖచ్చితత్వంతో వాడుకుంటాడు. నిశ్శబ్దాన్ని వాడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ముందుగా ఈ నిర్మాణానికి సంబంధించిన ఒక ప్రాథమిక నియమం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, భావాన్ని నేరుగా చెప్పడం కాదు, కళ్లకు కట్టినట్లు చూపించటం. దీన్నే మనం షో డోంట్ టెల్ అంటాం. అవును, ఇది కవిత్వంలో అత్యంత ముఖ్యమైన సూత్రం. భావోద్వేగాలను సూటిగా చెప్పే బదులు స్పష్టమైన మరియు బలమైన ఇంద్రియ వివరాలతో ఒక చిత్రాన్ని గీయాలి. కాని నాకొక చిన్న సందేహం ఉందిక్కడ. అంటే కొన్నిసార్లు ఒక భావాన్ని సూటిగా చెప్పడమే ఎక్కువ నిజాయితీగా ఉంటుందేమో కదా. ఉదాహరణకు, నేను తీవ్రమైన బాధలో ఉన్నాను అని చెప్పడం ఒక డైరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్, అది డైరెక్ట్గానే ఉంటుంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే, సూటిగా చెప్పడం వల్ల పాఠకుల మెదడు కేవలం ఒక వాస్తవాన్ని మాత్రమే రిజిస్టర్ చేసుకుంటుంది. వారు ఆ బాధను అనుభూతి చెందలేరు. అంటే కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లుంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దానికి బదులుగా ఆ బాధను వివరిస్తూ, ఆ హాల్లో నిశ్శబ్దం సాగదీసినట్లుంది, కుర్చీలో వదిలేసిన చలికాలపు కోటులా బరువుగా ఉంది అని వర్ణించామనుకోండి. వావ్! ఆ చలికాలపు కోటు అనే పోలిక ఆ బరువును అమాంతం మన భుజాలపై పెట్టినట్లనిపిస్తుంది. అవును, ఇక్కడ మనం అనవసరమైన వర్ణనలు చేయడం లేదు. బాధ అనే కంటికి కనిపించని భావానికి ఒక భౌతిక రూపాన్నిస్తున్నాం. అప్పుడే పాఠకులకు ఆ బరువు స్వయంగా అనుభూతి చెందే అవకాశం దొరుకుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక వంటకం రుచి గురించి గంటల తరబడి చెప్పడం వేరు, ఆ వంటకాన్ని నేరుగా రుచి చూపించడం వేరు కదా. కవిత్వం ఈ రెండో పద్ధతి లాంటిదనమాట. చాలా అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఆ రుచి చూపించడం ద్వారానే పాఠకుల మనసులో ఒక బలమైన దృశ్యం ముద్రించబడుతుంది. రైట్. సో ఒకసారి భావోద్వేగాన్ని ఇలా దృశ్య రూపంలోకి మార్చిన తర్వాత ఆ దృశ్యానికి మరింత నాటకీయత, అందం తీసుకురావడానికి కవికి కొన్ని పనిముట్లు అవసరం. వీటినే మనం కవితా సాధనాలు అంటాం. అవునండి, ఈ సాధనాలు లేకుండా కవిత ఒక ఫ్లాట్ టెక్స్ట్లా మిగిలిపోతుంది. అంటే సాధారణంగా కవిత్వం అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రాస. కాని కేవలం ప్రాసకే పరిమితం కాకుండా ఇంకా చాలా పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు అల్లిటరేషన్ తీసుకుందాం. అంటే ఒకే హల్లు శబ్దాన్ని పదే పదే వాడటం. ఇది కేవలం లయ కోసం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద సైకాలజీ ఉంది. అవునా? అంటే శబ్దాలు మన మనసు మీద ప్రభావం చూపుతాయా? అవును. ఒక కవితలో క, ట, ప లాంటి కఠినమైన శబ్దాలు పదే పదే వస్తున్నాయంటే కవి ఏదో కోపాన్ని లేదా ఘర్షణను తెలియజేస్తున్నాడనే అర్థం. అదే స, ల, మ లాంటి మృదువైన శబ్దాలు వాడితే ప్రశాంతమైన మూడ్ వస్తుందన్నమాట. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంటే ఒక చిత్రకారుడు వేరువేరు బ్రష్షులను వాడినట్లుగా కవి ఈ శబ్దాలను వాడతాడనమాట. ఎగ్జాక్ట్లీ. ఇకపోతే నాటకీయ ప్రభావం కోసం వాడే మరో గొప్ప సాధనం జక్స్టాపోజిషన్. జక్స్టపోజిషన్ అంటే పూర్తిగా విరుద్ధమైన చిత్రాలను పక్కపక్కనే ఉంచడం కదా. ఇది కవితలో మూడ్ని అకస్మాత్తుగా ఎలా మార్చేస్తుందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది పాఠకుల అంచనాలను తారుమారు చేయడానికి వాడే టెక్నిక్. ఉదాహరణకు, అత్యంత రద్దీగా, కోలాహలంగా ఉన్న ఒక నగరవీధిని వర్ణిస్తూ ఆ వెంటనే ఆ జనసమూహం మధ్యలో ఉన్న ఒక వ్యక్తి లోపలి శ్మశానవాటిక లాంటి నిశ్శబ్దాన్ని వర్ణించారనుకోండి. ఓ వావ్! ఆ కాంట్రాస్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. బయటి శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి లోపల నిశ్శబ్దం అంత తీవ్రంగా అనిపిస్తుంది. కరెక్ట్. ఇక్కడ మనం 2 విరుద్ధమైన చిత్రాలను ఢీకొట్టించాం.
దానివల్ల కలిగే ఘర్షణ చదివేవారిని ఉలిక్కి పడేలా చేస్తుంది. రైట్. మరి ఎక్స్టెండెడ్ మెటఫర్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే రెండు భిన్నమైన విషయాలను పద్యమంతా లేదా ఒక భాగమంతా పోల్చడం. అవునండి. దీన్ని వాడటం కొంచెం కత్తిమీద సాములాంటిది. ఒక కవిత మొత్తాన్ని సముద్ర ప్రయాణంతో పోలుస్తున్నామనుకోండి. మొదటి పంక్తిలో అలలు, పడవ గురించి మాట్లాడి మధ్యలో అకస్మాత్తుగా అడవిలోని చెట్ల గురించి మాట్లాడితే ఆ మెటఫర్ అక్కడే చచ్చిపోతుంది. అవును. అప్పుడు కవితకి ఒక కంటిన్యూటీ ఉండదు. ఆ ప్రపంచంలోని నియమాలకు చివరి వరకు కట్టుబడి ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడే ఆ కవితకు ఒక ఏకత్వం వస్తుంది. సరే, ఇప్పటి వరకు మనం దృశ్యాలను నిర్మించాం, అలంకారాలు సమకూర్చుకున్నాం. కానీ వీటన్నింటికీ ప్రాణం పోయాలంటే వాటిని చదివే వేగం చాలా ముఖ్యం కదా. దీన్నే కవిత్వంలో లయ మరియు వేగం అంటే పేసింగ్ అంటాం. అవును. కవిత్వానికి సంగీతమే మూలాధారం. ఇక్కడ పంక్తులను ఎక్కడ విడగొట్టాలి అనేది చాలా కీలకం. దీన్నే మనం లైన్ బ్రేక్స్ అంటాం. అంటే ఈ లైన్ బ్రేక్స్ అనేవి నాకు రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా అనిపిస్తాయి. పాఠకులు ఎక్కడాగాలో, ఎక్కడ నెమ్మదించాలో, ఎక్కడ వేగంగా వెళ్లాలో ఇవే నిర్దేశిస్తాయి కదా. చాలా అద్భుతమైన అనాలజీ చెప్పారు. దీన్ని మనం మరింత విశాలమైన దృక్కోణంలో చూస్తే పంక్తులను విడగొట్టడమనేది చదివేవారి శ్వాసను నియంత్రించడం లాంటిది. వేట్, శ్వాసను నియంత్రించడమా? నిజంగానా? అవునండి. ఒక కవి లైన్ బ్రేక్ ఇచ్చినప్పుడు తెలియకుండానే పాఠకుడు ఒక చిన్న పాజ్ ఇస్తాడు, ఒక చిన్న శ్వాస తీసుకుంటాడు. పంక్తులు చిన్నవిగా వేగంగా ఉంటే శ్వాస వేగవంతమవుతుంది, ఉత్కంఠ పెరుగుతుంది. ఆహా, అదే పంక్తులు పొడవుగా ఉంటే శ్వాస నెమ్మదిస్తుంది, ఒక ప్రశాంతమైన ఆలోచనకి దారితీస్తుంది. వావ్! అంటే కవి పాఠకుడి శరీరంతో కూడా ఆడుకుంటాడనమాట. కరెక్ట్. ఇందులో మీటర్ పాత్ర కూడా చాలా ఉంటుంది. ఒత్తిడి ఉన్న మరియు లేని అక్షరాల నమూనాయే ఈ మీటర్. ఇది కవితకు గుండె చప్పుడులాంటి సహజమైన ప్రవాహాన్నిస్తుంది. మరి ఈ లయ సరిగ్గా ఉందో లేదో మనకెలా తెలుస్తుంది? రాసిన డ్రాఫ్ట్ను బిగ్గరగా చదవడం ద్వారానే. మీరు పైకి చదువుతున్నప్పుడు మీ స్వరం ఎక్కడైతే తడబడుతుందో అక్కడ వేగం ఇబ్బందికరంగా ఉందని, దాన్ని మార్చాలని మనకు సులభంగా అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఈ ప్రవాహాన్ని సరిచేసే క్రమంలోనే మనం ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాలి. కవితకు ఒక ఆకారం, లయ వచ్చిన తర్వాత దాన్ని కఠినంగా సవరించడం అంటే రూత్లెస్ రివిజన్ చాలా అవసరం కదా. అవునండి. నిజం చెప్పాలంటే అద్భుతమైన కవిత్వం ఎడిటింగ్ దశలోనే పుడుతుంది. కానీ ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఏమనిపిస్తోందంటే ఒక కవితను మరీ ఎక్కువగా ఎడిట్ చేస్తే మొదటి డ్రాఫ్ట్లో ఉన్న అసలైన సహజమైన భావోద్వేగం చచ్చిపోతుందా అని. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. చాలామంది యువ కవులు కూడా ఇలాగే భయపడతారు. కానీ ఎడిటింగ్ అనేది భావాలను చంపడానికి కాదు. మరి దేనికి? ఆ భావాల చుట్టూ ఉన్న అనవసరమైన చెత్తను తొలగించి వాటిని మరింత స్పష్టంగా, ప్రకాశవంతంగా చూపించడానికి. ఉదాహరణకు ఒక శిల్పి రాయిని చెక్కేటప్పుడు అందులో ఉన్న శిల్పాన్ని పాడుచేయడు. కేవలం ఆ శిల్పం చుట్టూ ఉన్న అనవసరమైన రాతిని మాత్రమే తొలగిస్తాడు. వావ్! అంటే మన మొదటి డ్రాఫ్ట్ ఒక పెద్ద బండరాయి లాంటిదన్నమాట. మనం అనవసరమైన పదాలను, పంక్తులను నిర్దాక్షిణ్యంగా తీసేసినప్పుడే అసలైన కవిత బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఊహాచిత్రాలను మరింత లోతుగా తీసుకెళ్లడానికి ఈ సవరణే ప్రధాన ఆయుధం. డ్రాఫ్ట్ రాశాక కొంత సమయం దాన్ని పక్కనబెట్టి మళ్లీ కొత్త కళ్లతో దాన్ని చూడాలి. రైట్. అయితే మన తప్పులు మనకు తెలియాలంటే మనం ముందుగా సరైనదేదో తెలుసుకోవాలి కదా. అందుకే విస్తృతమైన పఠనం కూడా అవసరం అంటారు. 100% నిజం. శక్తివంతమైన కవిత్వం రాయాలంటే క్లాసికల్ మరియు సమకాలీన కవుల రచనలను విస్తృతంగా చదవాలి. అప్పుడే కొత్త లయలు, భిన్నమైన శైలులు మనకు అలవడతాయి. వారొక భావాన్ని ఎలా నిర్మించారో, ఒక లైన్ బ్రేక్ను ఎలా వాడారో అని గమనించగలుగుతాం. అవునండి. ఆ పఠన అనుభవమే మన సొంత కవితను ఎడిట్ చేస్తున్నప్పుడు ఒక గైడ్లాగా పనిచేస్తుంది. రైట్. సో కవిత్వం రాయడం అనేది కేవలం పదాలను పేర్చడం కాదు, కళ్లకు కట్టే ఇంద్రియ వర్ణనలు, కవితా సాధనాల వినియోగం, సహజమైన లయను నియంత్రించడం, అలాగే నిర్దాక్షిణ్యంగా సవరించడం ద్వారా అద్భుతాలు సృష్టించడం అని స్పష్టమైంది. ఖచ్చితంగా. ఇదొక పూర్తిస్థాయి కళాత్మక ప్రక్రియ. అయితే ముగించే ముందు ఒక కొత్త ఆలోచన గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. మనం మాట్లాడుకున్నట్లుగా కవిత్వం అనేది మానవ అనుభవాలను అత్యంత స్వచ్ఛమైన రూపంలోకి కుదించి అందించే కళగదా. అవును. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో చూస్తే మనుషుల దృష్టి నిలిపే సమయం,
అంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ క్రమంగా తగ్గిపోతోంది. మనం సమాచార వెల్లువలో కొట్టుకుపోతున్నాం. నిజమే. ఇప్పుడు ఎవ్వరికీ పెద్ద పెద్ద పుస్తకాలు చదివేంత సమయంగాని ఓపిక కానీ ఉండడం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మన రోజువారీ కమ్యూనికేషన్ అంతా ఇలాగే కవిత్వంలా కుదించబడుతుందా? అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ భావోద్వేగాన్ని బదిలీ చేయగల ఈ సంక్షిప్తమైన కవితా కళే మన భవిష్యత్తు భాషగా మారుతుందా? చాలా లోతైన ఆలోచన ఇది. లేదా ఈ అనంతమైన సమాచార వెల్లువలో ఒక కవితలోని నిశ్శబ్దాన్ని ఆస్వాదించే తీరిక లేక ఈ కళ పూర్తిగా కనుమరుగవుతుందా? దీని గురించి అందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అండి. విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నిటి కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.